అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాబా తన స్త్రీ మండలిని, తర్వాత కొంతమంది పురుష మండలితో పాటు బ్లూ బస్ యాత్రలు చేస్తూ ఉన్నటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. మార్చ్ 1వ తేదీ బాబా బృందం ఉజ్జయిని చేరారు. అక్కడ మహంకాళి ఆలయానికి అందరిని తీసుకెళ్లారు బాబా. 3వ తారీఖున భోపాల్ చేరుకున్నారు. అక్కడ దారిలో వెళుతూ ఉన్న ఒక మస్తు బాబాను చూసి ఇలా అన్నాడు. కష్టం కలిగించే వారందరినీ అతడు వేళ్లతో సహా పెకలించి పరిస్థితిని చక్కబెడతాడు అని గట్టిగా అన్నాడు బాబాను చూసి. బ్లూ బస్‌లో ప్రయాణిస్తూ ఉన్న వారిలో చాలా మందికి అనారోగ్యం కలిగింది. మణికి సుస్థిగా ఉండటంతో బాబా కేటీకి చెప్పి మధ్యాహ్నం 3 గంటలకు మణికి నారింజ రసం ఇవ్వమని ఆదేశించారు. ఇంకా చాలా సమయం ఉంది. తర్వాత ఇవ్వవచ్చులే అని కేటీ స్నానానికి వెళ్ళింది. 3 గంటలకు సరిగ్గా 5 నిమిషాలు ఉండగా బాబా కేటీని జ్యూస్ ఇచ్చావా అని అడిగారు. ఇంకా ఇవ్వలేదు బాబా, ఇప్పుడే ఇస్తాను అంది కేటీ. బాబా చాలా అసహనానికి గురయ్యారు. స్నానం చేయడానికి ముందే నా ఆజ్ఞను పాటించి ఉండాల్సింది కేటీ అన్నారు బాబా. బాబాకు తీవ్రమైన విరోచనాలు మొదలయ్యాయి. హెలెన్‌కు పెద్ద పేగుకు సంబంధించిన సమస్యతో ఆమె హాస్పిటల్ చేరింది. ఐరేన్‌ను హెలెన్‌కు తోడుగా హాస్పిటల్‌లో ఉండమన్నారు బాబా. హెలెన్‌కు భోజనం వండి హాస్పిటల్‌కు తీసుకెళ్లి అక్కడ ఆమెకు సేవ చేయడం ఇవన్నీ ఐరేన్‌కు చాలా కష్టంగా ఉండేది. హెలెన్‌కు జర్మన్ మాత్రమే వచ్చు. ఆ భాషను ఐరేన్ మాట్లాడేది కాబట్టి బాబా ఆమె బాగోగులను ఐరేన్‌కే అప్పగించారు. హెలెన్‌ను, ఐరేన్‌ను హాస్పిటల్‌లోనే ఉంచి బాబా మిగిలిన వారితో సాగర్‌కు బయలుదేరారు. అక్కడ బాబా చక్రా లేక్ మరియు ఆస్పతాల్ ఘాట్ చూపించారు. అక్కడే తన పంచ సద్గురువులలో ఒక్కరైనటువంటి తాజుద్దీన్ బాబాకు బ్రహ్మైక్యం కలిగింది అని బాబా వివరించారు. అదే రోజు అందరూ జబల్పూర్ చేరుకున్నారు. బాబా ఎరుస్‌ను పంపించి నాగ్‌పూర్‌లో ఉన్న అతడి కుటుంబాన్ని తీసుకొని రమ్మన్నారు. గైమాయి, మను, మెహ్రు, మెహర్వాన్‌తో పాటు గుల్మాయి సోదరి పిల్లలైనటువంటి గైమాయి సోదరి పిల్లలైనటువంటి శామ్ మరియు దాది కేరావాల కూడా వచ్చారు. మను మరియు కేటీకి వంట పని అప్పగించారు బాబా. ఫ్రీని నాసిక్‌లో అన్న ఆహారాలు మానివేసి బాబా తనను కూడా బ్లూ బస్ టూర్‌కు తీసుకువెళ్ళలేదు అని చింతించసాగింది. బాబాను చూసి తీరాలి అని పట్టుపట్టింది ప్రీని. ప్రపంచం అల్లకల్లోలంలో ఉండగా బాబా చాలా తీవ్రమైన మస్తు కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆ పనులన్నీ మానుకొని మండే వేసవిలో బాబా ప్రయాణించి నాసిక్ బయలుదేరారు. ఫ్రీనిని అనునయించడానికి బాబా నాసిక్ వెళ్లారు. వెళ్లే దారిలో బాబా తన పరిస్థితి గురించి ఇలా వివరించారు. జీసస్ ఒక్కసారే శిలువ వేదను అనుభవించాడు, కానీ నేను ప్రతి క్షణము ఆ శిలువ వేదను అనుభవిస్తూనే ఉంటాను అన్నారు బాబా. బాబా నాసిక్ వెళ్ళేసరికి 18 రోజులుగా ఉపవాసం చేస్తూ ఉన్న ఫ్రీని ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమె చిన్న పిల్లవాడైన తన కొడుకు జంగును కూడా పట్టించుకోవడం మానేసింది. బాబా ఆమెకు నారింజ రసాన్ని తాగించారు. పరిస్థితి అప్పటికి కుదుట పడ్డట్టే కనిపించింది. ఫ్రీని బాగా కోలుకున్న తర్వాత తనతో తీసుకెళతాను అని బాబా ఆమెకు మాట ఇచ్చి వెనుదిరిగారు. అయితే ఫ్రీని పూర్తిగా కోలుకోవడం మళ్ళీ ఎప్పటికీ జరగలేదు. బాబా వెనుదిరిగి వెళ్లే దారిలో పూణేలో ఆగి తల్లిని దర్శించుకున్నారు. అలాగే తన పెద్దమ్మ దౌలామాసిని పిలిపించమన్నారు. ఆమెకు ఆశీర్వచనాలు అందించారు బాబా. అది ఆమెకు బాబాకు ఆఖరిసారిగా చూసే అదృష్టం. సరిగ్గా ఒక్క సంవత్సరం లోపలే దౌలామాసి చనిపోయింది. అక్కడి నుండి బాబా బొంబాయి వెళ్లారు. అక్కడ తన
భర్త నావెల్ తలాటిని పోగొట్టుకొని బాధలో ఉన్న దీనా తలాటిని బాబా కలిశారు. చాలా చిన్న వయసులోనే, అంటే 46 సంవత్సరాల వయసులోనే నావెల్ చనిపోయాడు. నావెల్ ఉపాసని మహారాజ్ శిష్యుడు. ఉపాసని సకోరిలో మేర్వాన్‌కు ఆధ్యాత్మిక శిక్షణను ఇస్తూ ఉన్న రోజుల్లో ఉపాసని ముఖ్య శిష్యులు మేర్వాన్ అంటే ఈర్ష్యగా ఉండేవారు. కావాలని మేర్వాన్ పైన తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేవారు. వారిలో నావెల్ తలాటి కూడా ఉన్నాడు. తరువాత నావెల్ మేర్వాన్ త మేర్వాన్‌ను తన గురువుగా స్వీకరించాక తన ప్రవర్తనకు ఎంతో బాధపడి బాబాకు సంపూర్ణ విధేయతను చూపించేవాడు నావెల్. మార్చ్ 25వ తారీఖు నాడు బాబా జబల్పూర్ తిరిగి వచ్చారు. గుల్మాయి మరియు మాసాజీ కొన్ని రోజుల తర్వాత వచ్చారు, కానీ షిరిన్ మాయి మరియు జాల్ కూడా రాబోతున్నారు అని తెలియడంతో గుల్మాయి చాలా రోజులు ఉండకుండా వెనుదిరిగి వెళ్ళిపోయింది. బాబా తన ఇద్దరు తల్లుల మధ్య ఉన్న విభేదాలను బయటికి తెచ్చి వాటిని శాశ్వతంగా తొలగించడానికి ఇలాంటి సందర్భాలను వాడుకోవడానికి ప్రయత్నించేవారు. కానీ ఈసారి బాబా తన చుట్టూ సామరస్య వాతావరణాన్ని కోరుకుంటూ ఉన్నందున ఈ విషయం గురించి పట్టించుకోలేదు. తన పని కోసం మండలిలో ప్రశాంత వాతావరణం అవసరం అన్నారు బాబా. హెలెన్ కోలుకోవడంతో ఐరేన్ మరియు హెలెన్ జబల్పూర్ తిరిగి వచ్చేశారు. కొన్ని రోజుల తర్వాత బాబా హెలెన్‌ను స్విట్జర్లాండ్ తిరిగి పంపించేశారు. ఆర్నవాజ్, నర్గీస్ మరియు గోహెర్ జబల్పూర్ వచ్చారు. ఫ్రీని పిల్లలు మెహరు మరియు నగ్గు కూడా చాంజీతో పాటు జబల్పూర్ రావడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఫ్రీని ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆమె కుమారుడు సంవత్సరం వయసు గల జంగు ఆయాతో పాటు వచ్చాడు. బాబా సూనామాసికి జంగును చూసుకోమని ఆదేశించారు. ఏప్రిల్ 9వ తారీఖు నాడు బాబా మేర్వాన్ మరియు సామ్ కేరావాలా ఇద్దరికి పార్సీ వేడుకైనటువంటి నవజోత్ చేయాలని నిర్ణయించారు. బొంబాయి నుండి గైమాయి చెల్లెలు బానుమాసి ఈ వేడుక చూడడానికి వచ్చింది. ఆ విషయం తెలిసి షిరీన్ మాయి బానుమాసి బొంబాయి నుండి వచ్చేటప్పుడు తనకు ఎంతో ఇష్టమైన ఒక రకమైన చేపలను తీసుకొని రమ్మని ఉత్తరం రాయమని గైమాయికి చెప్పింది. ఆశ్రమంలో కేవలం సస్యాహారమే తీసుకోవాలి, మాంసాహారం నిషిద్ధం కదా అన్న విషయం గుర్తు చేసింది గైమాయి. కానీ షిరీన్ మాయి బలవంతపరచడంతో గైమాయి అలాగే ఉత్తరం రాసింది తన చెల్లెలు బానుమాసికి. బాబా గైమాయికి తన తల్లిని బాగా చూసుకోమని ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. అందుకని గైమాయి చేపలు తెప్పించడానికి అంగీకరించింది. బానుమాసి షిరీన్ మాయి కోరినట్టు చేపలు తెచ్చింది. వాటిని గైమాయి వండి షిరీన్ మాయికి వడ్డించింది. షిరీన్ మాయి మొదటి ముద్దను నోట్లో పెట్టుకోబోతూ ఉండగా ఎక్కడి నుండో 2 గండు పిల్లలు ఎగిరి షిరీన్ మాయి మీదికి వచ్చాయి. షిరీన్ మాయికి పిల్లులంటే చిరాకు. కోపంగా వాటిని పక్కకి తోసేసింది. ప్లేట్‌లోని చేపలు కింద పడిపోయాయి. ఆ పిల్లులు గబగబా కింద పడ్డ చేపలను తినేసి పారిపోయాయి. అంతలో బాబా అక్కడికి వచ్చారు. చేపల వాసన వస్తోంది, ఎక్కడిది అని అడిగారు బాబా. గైమాయి భయపడుతూనే జరిగిన విషయం మొత్తం చెప్పింది. బాబా తన ఆజ్ఞను పాటించనందుకు గైమాయిని మందలించారు. వెంటనే షిరీన్ మాయి, "మీరు గైమాయిని మందలించకు, నేనే ఆమెకు ఆ పని చేయమని చెప్పాను" అంది. బాబా తల్లిని కూడా మందలించారు, తన ఆజ్ఞను పాటించనందుకు. తర్వాత బాబా షిరీన్ మాయితో, "నేనే ఆ పిల్లి రూపంలో వచ్చి నా ఆజ్ఞను నువ్వు ఉల్లంఘించకుండా నిన్ను రక్షించాను" అన్నారు బాబా. "నేను దేన్ని ఆనందంగా అనుభవించడం నీకు అస్సలు నచ్చదు కదా" అంది షిరీన్ మాయి నిష్ఠూరంగా. బాబా 11 రోజుల పాటు కేవలం ద్రవ్య పదార్థాలనే తీసుకొని ఉపవాసాన్ని ప్రారంభించారు. చాలా ముఖ్యమైన సంఘటనలు ప్రపంచంలో తలెత్తబోతూ ఉన్నాయి అన్నారు బాబా. ఆ సమయంలో బాబా మణిని ఒక నాటికను ప్రదర్శించమని, దానికి కావాల్సిన కథను మరియు పాత్రలను బాబాయే సూచించారు. అందులోని పాత్రలు చెంబర్లేన్,
అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముసోలిని. రానో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చంబర్లెన్ పాత్రను మణి హిట్లర్ లాగా, కేటీ ముసోలిని లాగా నటించారు. ఆ నాటకం బాబా ముందు ప్రదర్శించిన 4 నెలల తరువాత రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. మే 15వ తారీఖు బాబా బృందం నాగ్పూర్ బయలుదేరారు. నాగ్పూర్‌లో 2 రోజులు ఉన్న తర్వాత కుల్దాబాద్ చేరుకున్నారు. అది షిరిడి సాయిబాబా గురువైనటువంటి జర్జరా బక్ష్ సమాధి ఉన్న ప్రదేశం. బాబా అక్కడ నుండి ఎల్లోరా గుహలకు తీసుకెళ్లారు. ఒక బుద్ధుడి గుహలో నేనే ఆ బుద్ధుడను అని తన అక్షర ఫలకంపై చూపించారు బాబా. మణికి ఒక వింత అనుభవం కలిగింది అక్కడ. బాబా చూపించిన ఆ 3 పదాలు ఆ గుహలో మారు మోగినట్టు, ఆ పదాలు తప్ప అక్కడ మిగిలినదంతా శూన్యమైపోయినట్టు, క్షణకాలం ఆ గుహలో కాలము, స్థలం రెండూ స్తంభించిపోయినట్టు అనుభవం కలిగింది మణికి. మే 25వ తారీఖు బాబా బృందం 6 నెలల బ్లూ బస్ యాత్రను వివిధ ప్రదేశాలను సందర్శించి మెహరాబాదు తిరిగి చేరుకున్నారు. పర్సియా నుండి బైదుల్ తన భార్య సల్తూన్ మరియు కూతుళ్ళు దౌలా మరియు సర్వర్లను తీసుకుని మెహ్రాబాదు వచ్చాడు. బైదుల్ పెద్ద కుమారుడు అనారోగ్యంతో అప్పుడే మరణించి ఉండటంతో బైదుల్ చాలా ఉదాసీనంగా ఉన్నాడు. బాబా బైదుల్‌కు తన ప్రగాఢమైన సంతాపాన్ని చూపిస్తూ ఇలా రాసి పంపించారు. నన్ను తలుచుకుంటూ ప్రాణం విడిచిన వారు నన్ను చేరుకుంటారు. జనన మరణాల చక్రం నుండి వారి విడుదల పొంది నా నిజ స్వరూపాన్ని వారు చూడగలుగుతారు. నీవు అది చూడలేవు కాబట్టి నీకు ఆ వియోగం బాధను కలిగిస్తోంది. నీవు నిజంగా బాధపడాలంటే చనిపోయిన వారి గురించి కాదు, బతికున్న వారి కోసం బాధపడు. ఎందుకంటే రాబో రోజులు చాలా కష్టతరంగా ఉండబోతూ ఉన్నాయి అని రాసి పంపించారు బాబా. పర్షియా నుండి వచ్చిన సల్తూన్ గుజరాతీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె గుజరాతీ మాట్లాడేటప్పుడు ఒక పదానికి బదులు ఇంకొక పదం పలికి బాబాకు చాలా నవ్వు తెప్పించేది. ఆశ్రమంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారు రానోతో చెప్పేవారు. రానో డాక్టర్ నీలుకు చెప్పి మందులు తెప్పించి ఇచ్చేది. స్త్రీ మండలిలో చాలా మందికి ఇంగ్లీష్ బాగా వచ్చేది కాదు. వారు తమ అనారోగ్యాన్ని రానోకి సరిగ్గా వివరించలేకపోయేవారు. ఈ గందరగోళం బాబాకు నవ్వు తెప్పించేది. ఆఖరకు ఈ బాధ్యతను బాబా సూనామాసికి ఒప్పించారు. సూనామాసికి అందరినీ వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని రానోకు చెబుతూ ఉండమన్నారు బాబా. మెహరాను మాత్రం సూనామాసి అడగడానికి ఆదేశం లేదు. రానో నేరుగా మెహరాను అడిగి తెలుసుకోవాలి. బాబా పీడబ్ల్యూడి బిల్డింగ్ లో ఉన్న సమయంలో ఇలా చెప్పారు. భగవంతుడు తప్ప మిగిలినదంతా విలువలేనిదే అన్నారు బాబా. భగవంతుడిగా బాబా ప్రతి చిన్న విషయానికి విలువ ఇచ్చేవారు. ఉదాహరణకు బజారు నుండి ఏమి తెప్పించాలి అన్నా బాబా అనుమతి తీసుకోవాల్సిందే. కిట్టి రాసి ఇచ్చే సరుకుల పట్టిని బాబా ప్రతి వస్తువు క్షుణ్ణంగా పరిశీలించేవారు. బాబా సమ్మతిని ఇచ్చిన తర్వాత ఆ పట్టిని సునామాసి విష్ణుకి ఇచ్చేది. ఆశ్రమంలో చిన్న పుల్ల కావాలన్నా కూడా బాబాకు తెలిపి బాబా ద్వారా అనుమతి తీసుకొని తెప్పించుకోవాలి. ఏది నేరుగా కొనుక్కోవడానికి లేదు. ఐరెన్‌కు 22 ఏళ్ల వయస్సు. ఆమెది ఇంకా పెరిగే వయసు కాబట్టి ఆమెకు బలమైన ఆహారం అవసరం అనుకుంది కిట్టి. బాబా ఐరెన్ కోసం ప్రత్యేకంగా ఏదీ తెప్పించడానికి అనుమతించలేదు. కిట్టి బాగా ఆలోచించి ఇంచుమించు అదే వయసు గల మణికి కూడా అవసరం అంటూ మణికి మణిని అడ్డు పెట్టుకొని ఐరన్ కు కూడా ఇవ్వచ్చు అనుకొని హార్లిక్స్ కావాలి అని రాసింది సామాన్ల పట్టికలో. మణి హార్లిక్స్ తాగితే మంచిది ఈ వయసులో అని మణికి చెప్పింది కిట్టి. మణి కూడా అందుకు అంగీకరించింది. పట్టి రాసినప్పుడు హార్లిక్స్ అని రాస్తూ పక్కన మణి కోసం అని కూడా రాసింది కిట్టి. అలా తెప్పించిన హార్లిక్స్ ను మణితో పాటు ఐరన్ కు కూడా ఇచ్చేది కిట్టి. ఒకరోజు బాబా హార్లిక్స్ ఎవరు తాగుతున్నారు అని అడిగారు. మణి నేను తీసుకుంటున్నాను బాబా అంది. ఎన్నిసార్లు తాగుతున్నావు అని మళ్ళీ అడిగారు బాబా.
రోజుకు 2 సార్లు అంది మణి. మరి ఇంత తొందరగా హార్లిక్స్ బాటల్ ఎలా ఖాళీ అయిపోతోంది అని అడిగారు బాబా. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు మాట్లాడకుండా. ఐరేన్ నిజం చెబుతూ నేను కూడా తాగాను బాబా అంది. బాబాకు అంతగా సంతోషం కలిగించలేదు ఆమె సమాధానం. సామాన్ల కోసం రాసిన పట్టీని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఖరీదైన వస్తువులను గనుక చూస్తే ఇదెందుకు అదెందుకు అంటూ నిలదీసేవారు బాబా. బాబా ఇలా పరిశీలించి చూడడం నొరీనాకు నదీన్‌కు కష్టమయ్యేది. నొరీనాకు చాలా సౌకర్యంగా, విలాసవంతంగా జీవించి అలవాటు ఉండేది. చిన్న చిన్న విషయాలకు జాగ్రత్తలు తీసుకోవడం ఆమెకు అస్సలు అలవాటు లేదు. షూ పాలిష్ తెప్పించుకొని, తన షూ పాలిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బాటిల్ మూయడమే మర్చిపోయేది నొరీనా. దాంతో ఆ బాటిల్‌లోని పాలిష్ అంతా ఆవిరి అయిపోయేది. నదీన్ చాలా జాగ్రత్త పరురాలు. ఆమె తన షూ పాలిష్ చేసుకోవాలని చూస్తే అంతా ఆవిరైపోయి ఖాళీ బాటిల్ ఉండేది. దాంతో దొరసాని, నడేన్, రాజకుమారి నొరీనా తగువులాడుకునేవారు. ఇద్దరికీ ఈ విషయం గురించి బాబాకు తెలపడం ఇష్టం ఉండేది కాదు. బాబాకు ఈ విషయం తెలియదు అనుకునేవారు వారు. కానీ బాబాకు అంతా తెలుసు. బాబా అంతా గమనించేవారు. బాబా అందరినీ తన వద్దకు పిలిచి నడీన్‌తో ఏంటి విషయం? ఏం జరిగింది? అని అడిగేవారు. ఏమీ లేదు బాబా అనేది నదీన్. కానీ బాబా వదిలేవారు కాదు. మళ్ళీ మళ్ళీ అడిగి నిజం బయటికి తెప్పించేవారు. అంతా విని ఇప్పుడంతా మర్చిపోండి అని ఆదేశించేవారు బాబా. క్షమించడానికి ముందుగా మరిచిపోవడం ముఖ్యం అనేవారు బాబా. అంతా మరచిపోయి ఇద్దరూ ఒకరిని ఒకరు ఆలింగనమిచ్చుకోండి అని ఆదేశించేవారు. ఆ సాయంకాలం నదీన్ మణితో ఇంత చిన్న విషయానికి బాబా దగ్గర మందలింపులు తీసుకోవడం చాలా మనోవేదన కలిగిస్తోంది. ఇది ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయమా? లేక విలువైనదో, ముఖ్యమైనదో కూడా నాకు తెలియదు. కేవలం ఒక షూ పాలిష్ అది అంతే కదా! అనేది నదీన్. అయితే మణి ఆమెతో ఇలా అనేది, "బాబా అతి చిన్న దానికి కూడా వదిలిపెట్టరు. అస్సలు ప్రాముఖ్యత లేని వాటిని కూడా బాబా ఉపయోగించుకుంటారు. ఒక సాధారణమైన షూ పాలిష్‌ను ఉపయోగించుకొని బాబా తాను చెప్పదలుచుకున్న దాన్ని చెబుతూ ఉంటారు" అంది మణి. కేటీ బాబా కార్య విధానాన్ని ఇలా వివరిస్తుంది. మనం మనలోనే దాచుకొని బయటకు చెప్పకుండా ఉన్న విషయాన్ని కూడా బాబా అందరి ముందు గుచ్చి గుచ్చి అడిగి దాన్ని బయటికి వచ్చే వరకు వదిలిపెట్టరు. మనలోని దాచిన విషయాలు ఒక అగ్నిపర్వతంలాగా బద్దలై బయటకు వచ్చేలాగా చేస్తారు బాబా. ఇద్దరి నడుమ ఉన్న విభేదాలను బాబా తొలగించి వేసి ఆలింగనం ఇచ్చుకోమని చెప్పేవారు. లోపల పెట్టుకొని బాధపడడం బాబాకు నచ్చేది కాదు. అంతా మర్చిపోయి ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోండి అనేవారు బాబా. ఇలాంటి ఇంకొక సంఘటనను మణి ఇలా వివరించారు. ఒకసారి బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. ఆశ్రమంలో ఎవ్వరూ కోపం తెచ్చుకోకూడదు అన్న ఆదేశాన్ని ఇచ్చారు. కానీ అంతమంది కలిసి ఉండటంతో ఏదో ఒక విషయానికి వివాదం తలెత్తేది. కానీ బాబాకు తెలియనీయకుండా నవ్వుతూ తిరగడానికి ప్రయత్నించినా బాబా పసిగట్టేసేవారు. మీరు నాతో జీవించి ఏం లాభం? కేవలం కొద్ది రోజులు. నేను మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు పాటించలేకపోతూ ఉన్నారు. నేను అంత నొక్కి చెప్పినా మీరు పాటించలేదు. అది నా ఏకాంతవాసానికి ఎంతో సహాయపడుతుంది అని నేను చెప్పినా మీరు చేయలేకపోయారు అని మందలించేవారు బాబా. మాకు కోపమే రాకుండా ఉన్నట్లయితే ఎంత బాగుండేది బాబా అంది నదేన్. నాకు చుట్టుపక్కల రాళ్ళు అవసరం లేదు. మీకు కోపం రాకపోతే అది నా పనికి ఎలా ఉపయోగపడుతుంది? మీకు కోపం వచ్చి మీరు దాన్ని నియంత్రించుకుంటే అది నా పనికి ఉపయోగపడుతుంది అన్నారు బాబా. మీరు నాతో ఉండి నాకు సహాయం చేస్తున్నాము అని అనుకోకండి. నాకు నా పనికి సహాయం చేస్తున్నాము నా పనికి మీరు సహాయం చేస్తున్నారు అని అనుకోకండి. నేను మీకు నా సేవ చేసే అవకాశాన్ని ఇస్తున్నాను అనుకోండి అన్నారు బాబా. మనం ఒక గదిలో కూర్చొని ఆ గది చాలా
స్వచ్ఛంగా ఉంది. అందులో ఎలాంటి దుమ్ము లేదు అనుకుంటాము. అప్పుడు ఒకవేళ బాబా గనుక వచ్చి ఆ గదిని శుభ్రం చేయడం ప్రారంభిస్తే దుమ్ము తెరలు తెరలుగా లేస్తుంది. అప్పుడు మనం ఇదేంటి, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా! ఇప్పుడెందుకు ఇలా దుమ్ము రేగుతోంది అని అనుకుంటాము. ఆ దుమ్ము అంతకు ముందు నుండే ఉంది. మన మనసులో కోరికలు ఎలా ఉంటాయో మనకు తెలియకుండా అలా ఆ దుమ్ము కూడా ఉంది. బాబా వాటిని బయటికి తీసుకొస్తారు అంటారు మణి. కొంతమంది పాశ్చాత్యులు మేము బాబా పరిధిలోకి రాకముందు మాకు అసలు కోపమే ఉండేది కాదు అంటూ ఉంటారు. కానీ బాబా మన మనసు అనే గదిని శుభ్రం చేయడానికి ఆ కోపాన్ని బయటికి తీస్తూ ఉంటారు. బాబా ఒకసారి నాజు కొత్వాల్‌తో ఇలా చెప్పారు. ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు. నేను బాధించేవారు ఒక రకమైతే, నన్ను బాధించేవారు ఇంకొక రకం అన్నారు బాబా. ఒకసారి పాద్రికి బాబా ఇలా రాశారు. నీవు ప్రేమించే వాటినన్నిటిని నేను నాశనం చేసేస్తాను అన్నారు బాబా. మణి ఇలా అంటారు. మేము బాబాతో జీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉండేది. వేరు వేరు విధాలుగా ఆలోచించేవారం. అయితే అందరూ బాబాను అమితంగా ప్రేమించేవారం. నోరినా ఒక రాజకుమారి, నాడీన్ ఒక దొరసాని, ఎలిజబెత్ ఒక మంచి వ్యాపారవేత్త, నోని చాలా గంభీరమైన, అందంగా ఉన్నటువంటి మహిళ, రానో చాదస్తం కలిగిన ఒక కళాకారిణి, కిట్టి మనోనిబ్బరం కలిగిన స్త్రీ, ఐరెన్ స్విస్ దేశస్థురాలు అవడంతో ఆమె ఆలోచనలు వేరుగా ఉండేవి. మార్గరెట్ ఒక సాంప్రదాయ నృత్య కళాకారిణి. ఇన్ని విభిన్నమైన మనస్తత్వాల నేపథ్యాల గల మమ్మల్ని ఒక్క చోట చేర్చి కలగలిపి సామరస్యాన్ని సాధించారు బాబా అంటారు మణి. మణి ఇంకా ఇలా అంటారు. బాబా పురుష మండలితో పని చేశారు. బాలులతో ఎంతో పని చేశారు. మస్తులు మరి పిచ్చివారితోనూ పని చేశారు. స్త్రీ మండలితో కూడా పని చేశారు. బాబా చెప్పలేదు కానీ చూచాయగా మళ్ళీ స్త్రీలతో పని చేయను అని సూచించారు అని తమాషాగా అంటారు మణి. రుస్తుం తన భార్య ఫ్రీని ప్రవర్తనతో విసిగిపోయి చప్పా పెట్టకుండా అప్పుడప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేవాడు. ఫ్రీని బాబా తనను స్త్రీ మండలితో పాటు ఉండటానికి అనుమతించడం లేదని కలత చెంది బాబాకు ఫిర్యాదు చేయడానికి మెహరాబాద్కు వచ్చింది. బాబా ఆమెను అనునయించి మళ్ళీ పిలిపిస్తాను అంటూ తిరిగి నాసిక్ పంపించేశారు. తర్వాత బాబా ఇలా అన్నారు. ఫ్రీనీలాగే ఇంకా ఎంతో మంది భారాన్ని నేను మోయాలి. ఫ్రీనీకి నేనంటే చాలా ప్రేమ ఉంది. కానీ విధేయత లేదు. ఆమె మేలు కోసమే నేను ఆమెను దూరం ఉంచాను. కానీ అది ఆమెకు అర్థం కావడం లేదు. ఆమె దాన్ని అర్థం చేసుకోకుండా నాతో పోట్లాడి వాదనకు దిగుతుంది. ఆమె అజ్ఞానంతో చేసే పోట్లాట నా బాధకు కారణమవుతుంది అన్నారు బాబా. కోతులు మానవ అహంభరిత మనస్సుకు చిహ్నం అని చెప్పవచ్చు. ఎందుకంటే మానవ మనసు ఎలా చంచలంగా ఒక్క చోట ఉండదో, అలా కోతి యొక్క స్వభావం కూడా అంతే చంచలంగా ఉంటుంది. అది ఒక చోట స్థిరంగా ఉండదు. ఒక కొమ్మ నుండి మరొక కొమ్మ మీదకి గెంతుతూనే ఉంటుంది. బాబా తన కార్య నిమిత్తం ఒక కోతి కోసం వెతుకుతూ ఉన్నారు. తనకు బాగా దగ్గరగా స్పందించే కోతి కావాలి అన్నారు బాబా. ఒక చిన్న కోతిని బాబా వద్దకు తీసుకొచ్చారు. అది ఒక ఉడత కన్నా కూడా కొంచెం పెద్దది అంతే. దాన్ని పంజరం నుండి బయటికి వదలగానే నేరుగా అది బాబా వద్దకు పరిగెత్తుకెళ్ళింది. దానికి లక్కీ అని పేరు పెట్టారు. నొరిన చాలా మేధాశక్తి కలిగి ఉంది కాబట్టి ఆమెకు ఆ కోతి బాధ్యతను అప్పగించారు బాబా. ఆ సమయంలో బాబా ఆజ్ఞ ప్రకారం నొరీనా మెహర్ బాబా జర్నల్ పని కూడా చేస్తూ ఉంది. ఈ లక్కీని చూసుకోవాలి కాబట్టి తన మంచానికి దోమ తెరను వేసుకొని అందులో ఆ కోతిని పెట్టుకొని తన పని చేసుకునేది నొరీనా. ఆ కోతి చాలా తుంటరిది. వారి గదిలో
బాత్రూంలో ఉన్న టూత్ పేస్ట్‌లోని పేస్ట్‌నంతా బయటికి వత్తేసేది. ఆశ్రమంలో బాబా దగ్గర ఆ టూత్ పేస్ట్ చాలా విలువైనది. పోనీలే మరొకటి కొనుక్కుందాం అనుకోవడానికి వీల్లేదు. ఒక్కొక్కసారి నొరిన రాస్తూ ఉన్న చోట ఉంచిన ఇంక్ బాటిల్‌లోని ఇంక్‌నంతా ఒలకపోసేసేది ఆ కోతి. ఈ లక్కీ ఆశ్రమంలో పెద్ద తలనొప్పిగా తయారైంది అంటారు మెహ్రా. బాబా తన వద్ద ఉన్న జంతువులను, పక్షులను ఎంతో ప్రేమతో, చాలా అక్కరతో చూసుకునేవారు. తన దగ్గరున్న మనుషుల మీద కఠినంగా ఉండేవారు. అలాగే బజార్ నుండి సామాన్ల పట్టిక మీద కాఠిన్యాన్ని చూపించేవారు బాబా. అదే జంతువుల విషయానికి వస్తే ఎలాంటి ఆంక్షలు ఉండేవి కాదు. వాటి కోసం ఏమి కావాలన్నా తెప్పించుకోవచ్చు. బాబా వద్దు అని దా వాదించేవారు కాదు. ఒకసారి బెంగుళూరులో ఉన్నప్పుడు బజారు లిస్ట్‌లో ఎండు ద్రాక్ష కావాలి అని రాశారు. బాబా అది చూసి ఎవరు రాసారు ఈ ఎండు ద్రాక్ష ఎవరి కోసం అని అడిగారు. అందరూ ఎవరికి వారు అది రాసి అందరూ ఏది కావాలన్నా అది రాసి తమకు వద్ద ఉన్న జంతువుల కోసం తెప్పించుకుంటూ ఉన్నారు. మరి నేనెందుకు రాయకూడదు అనుకుని నడేన్ ఆ ఎండు ద్రాక్షను తన వద్ద ఉన్న పిల్లి కోసం రాసింది. అప్పుడు మెహ్రాబాదులో మేకలు, కోతులు, కుక్కలు, కొన్ని రకాల పక్షులు ఉండేవి. వాటితో పాటు 2 పందులు నట్టి మరియు గట్టి, కుందేలు స్నోయి, మేకపిల్ల మేరీ, జింక పిల్ల లిల్లీ కూడా ఉండేవి. ఈ లిల్లీ వంటగది తలుపుల వద్ద నిలబడి పకోడీలు కావాలని వాసన పసిగట్టి వచ్చి నిలబడేది. బాబా దానికి ప్రేమగా తినిపించేవారు. బాబా రోజు రాత్రి నిద్రపోవడానికి ముందుగా ప్రతి ఒక్క జంతువును, పక్షిని ముద్దాడి వాటిని తన చేతులతో నిమిరి దిగువ మెహరాబాదు వైపు వెళ్ళేవారు. ఆశ్రమ కార్పెంటర్ అయిన రానో ఆ జంతువులకు, పక్షులకు పంజరాలను తయారు చేసేది. ఎలిజబెత్‌కు పక్షులు, జంతువులంటే చాలా ఇష్టం. ఈ ఖర్చునంతా ఆమె భరించేది. ఎలిజబెత్ వాటిని చూసుకోవడానికి సమయంలో లేకపోవడంతో ఆ పని ఐరెన్ మీద పడింది. బాబా ఐరెన్‌తో మెహరాకు సన్నిహితంగా ఉండు, ఎంత వీలైతే అంత ఆమెకు దగ్గరగా ఉండు అని ఆదేశించారు. ఐరెన్ మెహరాకు సన్నిహితురాలయింది ఆశ్రమంలో. ఆశ్రమంలో మెహరాకు ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఐరేన్ ఇలా అంటారు. నాకు ఫ్రాన్స్‌లో మెహరాను మొదటిసారి చూసినప్పుడు ఆమె బాబా బాబాచే ఎన్నుకోబడ్డ స్త్రీ అని నాకు తెలియదు. బ్లూ బస్ టూర్‌లో ప్రయాణం చేసేటప్పుడు కూడా నాకు ఆ విషయం అర్థం కాలేదు. మెహరాబాద్‌లో బాబా బట్టలను శుభ్రం చేయడానికి నేను మెహరాకు సహాయం చేసేదాన్ని. మెహరా తన బాల్యం గురించి, బాబా గురించి, ఆమె కుటుంబం గురించి నాతో మాట్లాడుతూ ఉండేది. నాకు ఎప్పుడూ ఏదో ఒకటి కుట్టడం ఇష్టం. అలా కుట్టేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పని వస్తే, ఆ కుడుతూ ఉన్న దాన్ని అలాగే వదిలి, సూదిని అక్కడ ఉన్న చిన్న దిండుకు చెక్కి వెళ్ళిపోయేదాన్ని. అలా ఒకసారి మెహరా చూసుకోకుండా దిండుకు ఆనుకున్నప్పుడు, ఆ సూది ఆమెకు గుచ్చుకుంది. నొప్పితో గట్టిగా అరిచింది మెహ్రా. కానీ కొంచెం కూడా కోపం కానీ, అసహనాన్ని కానీ వ్యక్తం చేయలేదు మెహ్రా. అప్పటి నుండి నా అలవాటుని నేను మార్చుకున్నాను అంటారు ఐరెన్. మెహ్రాకు నాకు అభిరుచులు ఒక్కటిగానే ఉండేవి అంటారు ఐరెన్. అందుకే మెహ్రాతో నా బాంధవ్యం అంత బలంగా ఉండేది. నాకు బాధ కలిగించే ఎలాంటి మాటలను మెహ్రా నాతో అనేది కాదు. మెహ్రాకు ఎలాంటి చెడు తలంపులు ఉండేవి కావు. ఆమెకు మంచి సంస్కారం ఉండేది. ఆమెకు చాలా మంచి స్వభావం ఉండేది. చాలా హుందాగా ప్రవర్తించేది మెహ్రా. ఆశ్రమంలో పాశ్చాత్యుల కన్నా నాకు తూర్పు దేశ మహిళలతోనే మంచి స్నేహం ఉండేది. అందులోనూ మెహ్రా అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. మెహ్రా బాబాకు ఎప్పుడూ కోపం తెప్పించేది కాదు. బాబా మెహ్రాకు ఏదైనా అభిప్రాయం అడిగినప్పుడు కొంచెం కూడా స్వార్థం లేకుండా తన అభిప్రాయాన్ని తెలిపేది మెహ్రా. ఆమె ఆశ్రమానికి రాణి అయినప్పటికీ కూడా అలా ఎప్పటికీ ప్రవర్తించేది కాదు. మెహ్రాకు బాబా మీద సంపూర్ణమైన ప్రేమ, విధేయత ఉండేవి.
బాబా పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేసేది మెహరా. బాబా మెహరా మంచం పైన కూర్చుంటే, మెహరా బాబా వెనుక నిలబడి ఎంతో సున్నితంగా బాబా తలను దువ్వేది. ఒక్కొక్కసారి బాబా పాదాలను ఒత్తేది మెహరా. మెహరా బాబా పనులను చేస్తూ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇసుమంత ప్రదర్శన అనేది ఉండేది కాదు. మెహరా ధ్యాసంతా కూడా బాబా మీదే ఉండేది. బాబా ముఖ కవళికలను గమనించి బాబాకు ఏమి కావాలో గుర్తించేసేది మెహరా. వాటిని సమకూర్చి పెట్టేది. బాబా తప్ప ఇంకేది మెహరాకు ఆసక్తి కలిగించేది కాదు. మెహరా బాబాకు చేసే సేవ, బాబా మీద చూపే ప్రేమ ముందు ప్రపంచంలోని ఏది కూడా సాటి రాదు అంటారు ఐరేన్ బిలో. మూర్తీభవించిన నమ్రత మెహరా. మెహరాలో నమ్రత ఉండేది. అంతేకాని ఆమె బలహీనురాలు కాదు. ఎంతో బలమైన వ్యక్తిత్వం ఉండేది మెహరాకు. ఒక్కొక్కసారి బాబా ఏదైనా సలహా అడిగినప్పుడు మాకు చాలా కష్టంగా ఉండేది జవాబు చెప్పడం. సరైన సమాధానం ఇవ్వడానికి మేమందరం వెనకాడేవారం. ఉదాహరణకు బాబా మెహరాను సలహా అడుగుతూ, "ఇప్పుడు సినిమాకు వెళదామా వద్దా?" అంటే మెహరా ఎంతో నిజాయితీగా, నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలిపేది. బాబా ఇచ్చ ఏదైతే ఉందో అదే మెహరా నోటి నుండి వచ్చేది. బాబాకు అయిష్టమైన పనులు మెహరా చేసేదే కాదు. కొంతమందికి బాబా మెహరాను సలహాలు అడగడం ఇష్టం ఉండేది కాదు. మెహరా వద్దంది కాబట్టి బాబా వద్దంటున్నారు అనుకునేవారు వారు. కానీ బాబా తన అభిప్రాయాన్ని మెహరా మాటల ద్వారా తెలియపరుస్తున్నారు అని వారు గ్రహించలేకపోయేవారు. తన అభిప్రాయానికి గట్టిగా కట్టుబడి నిలబడేది మెహరా. అందుకే ఆమె అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. మెహరా చూపించినంత విధేయతను ఆశ్రమంలో మరెవ్వరూ చూపించేవారు కాదు అంటూ మెహ్రా గురించి తన అభిప్రాయాన్ని వివరిస్తారు ఐరేన్ బిలో. బాబా ఎప్పుడూ మనల్ని నలిపివేయరు. బాబా దూరంగా తోసినప్పుడు మనం కింద పడిపోతే తనే ప్రేమతో పైకి లేపుతారు. కానీ ఎప్పుడు మీ పూర్తి ప్రయత్నాన్ని మాత్రం చేయమంటారు బాబా. ఐరెన్ ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ ఇలా అంటారు. బాబా ఒకసారి తన కోసం ఏదో కుట్టమని ఆ గుడ్డను చాలా వింతగా ఉన్నటువంటి ఒక గుడ్డను నాకు ఇచ్చారు. అయితే అది కుట్టడానికి నాకు సరిగ్గా కుదరటం లేదు. నువ్వు నీ పూర్తి శ్రద్ధను అందులో పెట్టలేదు అన్నారు బాబా. అది చిన్న కుట్టు పని కావచ్చు, లేక వంట పని కావచ్చు. మన పూర్తి శ్రద్ధను వెచ్చించలేదు అంటే బాబా వెంటనే పసిగట్టేసేవారు. స్త్రీలకు అసూయ అన్నది చాలా సహజం. మనం ఎవరినైనా ప్రేమిస్తే తక్కిన వారు మనంతగా మనం ప్రేమించే వ్యక్తిని మీద తమ ప్రేమను చూపిస్తే సహజంగా అసూయ అనేది వస్తుంది. కానీ మెహ్రా విషయంలో ఇందుకు భిన్నంగా జరిగేది. బాబాను అందరూ ఎంత ప్రేమిస్తే అంత సంతోషం కలిగేది మెహ్రాకు. ఐరెన్ ఇంకా ఇలా అంటారు. మెహ్రా మూర్తీభవించిన ప్రేమ. ఆమె ప్రేమను ఆశించేది కాదు. ప్రేమను ఇవ్వడానికే ప్రయత్నించేది. నేను చిన్నతనం నుండి మంచి ప్రవర్తన కలిగి మంచిగా ఉండాలి అని అనుకునేదాన్ని. మెహరా నాకు ఒక మంచి ప్రేరణ. నేను మెహరాలాగా ఉండగలిగితే ఎంత బాగా ఉంటుందో అనుకుంటాను. నాకు భగవత్ సాక్షాత్కారం అక్కర్లేదు. నేను మళ్ళీ బాబాతో వచ్చి బాబాను మెహరా ప్రేమించినట్టుగా ప్రేమించగలిగితే చాలు అంటారు ఐరేన్ బిలో.